నమస్తే. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ. ఒక 2-3 రోజుల క్రితం నేను హెచ్ఎంపీవీ వైరస్ పైన ఒక వీడియో చేశాను. చేసి దాని పూర్వాపరాలు ఏంటి, దానివల్ల ఏంటి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ చెప్పాను. అయితే ఈ 2-3 రోజుల్లో ఇంకా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. హెచ్ఎంపీవీ వైరస్ కొంతమందిలో ప్రమాదకరం కావచ్చని, చైనాలో విపరీతంగా కేసెస్ ఉన్నాయని, దానివలన చాలా ఇబ్బంది పడుతున్నారు చైనాలో అని, అదే పనిగా ఇండియాలో బెంగళూరులో ఒక కేసు, తర్వాత 2వ కేసు, తర్వాత అహ్మదాబాద్లో 3వ కేసు, ఇట్లా ఇండియాలో 4-5 కేసులు నమోదైనాయి అని, వీటిల్లో కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని, కొంత ప్రమాదం కావచ్చని అనేక రకాలుగా భయపడుతున్నారు. దాంతోపాటుగా కొంతమంది సెలబ్రిటీస్ కూడా నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతోంది. అంటే చాలామంది అడుగుతున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, సార్ మీరేమనుకుంటున్నారు అని. టీవీ ఛానల్స్ నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది నాకు. రోజు వచ్చి మాట్లాడండి దీని గురించి, హెచ్ఎంపీవీ గురించి, మీరు మాట్లాడితే కరెక్ట్గా చెప్పినట్టు అవుతుంది అని. సో నేను అందరినీ సున్నితంగానే తిరస్కరిస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఎవరికి నేను లైవ్ ఇంటర్వ్యూస్లో ఉండటానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు నేను ఇప్పుడు ఇంతకుముందు కోవిడ్ విషయంలో అంత జాగ్రత్తలు చెప్పిన వాడిని ఇప్పుడు హెచ్ఎంపీవీ విషయంలో ఎందుకని నేను డిబేట్స్లో పాల్గొనట్లేదు ఏంటి అనేది మీకు చెప్పినట్లయితే మీకు కొంత మేరకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది మనకి. ఆ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవడం కోసమే మనం ఏం చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ రాబోతుంది? ఇప్పుడు మనకి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం వలన ఏ వార్త అయినా హెచ్ఎంపీవీ మీద వస్తే అందరూ చూస్తున్నారు. దానికి లక్షలాది వ్యూస్, మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్ వస్తున్నాయి. అందుకని ప్రతి టీవీ ఛానల్ దీని మీద ఫోకస్ చేస్తోంది. ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, ప్రజల్లో కొంత మేరకు ప్యానిక్ పెరుగుతుంది. ప్రజల్లో ప్యానిక్ పెరిగితే ఏమవుతుంది, మీకు జలుబు చేసినా దగ్గు చేసినా ఇది హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షనా అవునా కాదా అని తెలుసుకోవటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, హెచ్ఎంపీవీ టెస్ట్ చేయించుకోవడానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్లు కనుక హెచ్ఎంపీవీ టెస్ట్ ఎట్లా అంటే ఒక ప్యానల్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు పీసీఆర్ ప్యానల్ అంటారు అన్నమాట, మల్టీప్లెక్స్ అంటారు. అంటే చాలా రకాల వైరస్ని ఒక్కసారిగా అది కనిపెడుతుంది. బయోఫైర్ అని అమెరికాలో ఒక కంపెనీ ఉంది. ఆ కిట్స్లో ఇట్లన్నీ వస్తాయి, దాంట్లో హెచ్ఎంపీవీ కూడా వస్తుంది. సో ఆ కిట్ కనుక మనం పరీక్షలు చేయించుకుంటే ఆ బ్లడ్ ఇచ్చి మనకి ఇమీడియట్గా అది హెచ్ఎంపీవీనా కాదా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఒక 40 నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. సో అది హైదరాబాద్లో కూడా చాలామంది చేస్తున్నారు. సో ఆ టెస్ట్ కావాలని మీరు అడిగినప్పుడు ఆ ప్యానెల్ మొత్తానికి ఒక 15-16 వేలు ఖర్చు అవుతుంది. సో 15-16 వేలు ఖర్చు అయిన తర్వాత ఆ హెచ్ఎంపీవీ కనుక పాజిటివ్ ఉందంటే ప్యానిక్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. కొద్దిగా దగ్గు కానీ ఆయాసం కానీ ఉన్నా కూడా అనవసరంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇదంతా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మనకి ఇట్లా నెమ్మదిగా హాస్పిటలైజేషన్స్ పెరుగుతున్నాయి అని అందరికీ తెలుస్తుంది. కాబట్టి హాస్పిటలైజేషన్స్ ఎప్పుడైతే పెరుగుతుంటాయో ప్యానిక్ ఇంకా ఎక్కువ అవుతుంది. ప్యానిక్ ఇంకా ఎక్కువైనప్పుడు ఇంకా టెస్టులు ఎక్కువ అవుతాయి. ఇంకా టెస్టులు ఎక్కువైనప్పుడు ఇంకా భయాందోళనలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఖచ్చితంగా అడ్మిషన్స్ పెరుగుతాయి. అడ్మిషన్స్ పెరుగుతున్న కొద్దీ మరణాలు పెరుగుతాయి. సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఈ సైకిల్ని మనం ఖచ్చితంగా ఆపగలగాలి. ఇది ఎందువల్ల వస్తుంది, కేవలం ప్రజలు హెచ్ఎంపీవీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని న్యూస్ ఛానల్స్, పాపం వాళ్ళు తప్పు కాదు, వాళ్ళేంటి వాళ్ళ ప్రవృత్తి ఏంటి, ఎక్కువ మంది కనపడేటట్టు న్యూస్ వేయటం, ఎక్కువ మంది చూసే న్యూస్ని వాళ్ళు వేస్తారు. ఏది ముఖ్యం అనేది వాళ్ళు నిర్ణయించరు, ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఈ న్యూస్కి ఎక్కువ ప్రాచుర్యం ఇవ్వడం ద్వారా మనం ఎక్కువ మంది టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. ఎక్కువ మంది టెస్టులు చేయించుకున్నప్పుడు ఎక్కువ మంది ప్యానిక్ అవుతారు. ఆ ప్యానిక్ అయినప్పుడు ఆ అడ్మిషన్స్ ఎక్కువ అవుతాయి. అడ్మిషన్స్ ఎక్కువ అయినప్పుడు మళ్ళీ మనకి న్యూస్లో ఇంకా ఎక్కువ న్యూస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మీకు చెప్తా ఉన్నారు, నిన్న ఎన్డీటీవీలో అనుకుంటా 5 కేసులు నమోదైనాయి, 4 కేసులు నమోదైనాయి. ఇదేంటండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పినట్టు 5 కేసులు 4 కేసులు ఏంటండి? యుఎస్ సిడిసిలో ఒక 2016లో ఒక వీడియో ఉంది, కుదిరితే ఒక క్లిప్ పెడతాను. ఆ 2016లో వీడియోలో ఆవిడ క్లియర్గా చెప్పడం జరిగింది, 5 ఏళ్లలోపు అమెరికాలో ఆల్మోస్ట్ అందరికీ మెటాన్యూమో వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు అని. Today I will talk to you about human metapneumovirus, an important cause of respiratory illness that affects many people every year.
In the U.S. each year, human metapneumovirus is associated with approximately 20,000 hospitalizations among children younger than 5 years old. It can also severely impact older adults and immunocompromised patients. Most people have a metapneumovirus infection by the age of 5 years. However, all ages are at risk for infection. The clinical presentation is usually mild and can include respiratory symptoms such as cough, fever, and nasal congestion. The symptoms are often clinically indistinguishable from infection with other common respiratory viruses such as flu and RSV. ఇండియాలో కూడా అంతే. ఇండియాలో ఇంకాస్త ఎక్కువ వస్తాయి. కాబట్టి అందరికీ ఆల్రెడీ మెటాన్యూమో వైరస్ వచ్చి తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ. రేర్గా కొంతమందికి ఇమ్యూనో కాంప్రమైజ్డ్కి, చిన్నపిల్లలకి కొంత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన పిల్లలకి కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది 5 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళకి. మరి 5 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు భయపడాలా అంటే భయపడక్కర్లా. మెజారిటీ వచ్చి జలుబు దగ్గు వచ్చి మనకు తగ్గిపోయినట్టుగానే తగ్గిపోతుంది. కానీ ఈ న్యూస్కి ఇంత ప్రాచుర్యం రావటం వల్ల 1, 2, 3 కేసులు, ఇప్పుడు 100 కేసులు నమోదవుతే ఎక్కువ టెస్ట్ చేయించుకుంటే ఎక్కువ పాజిటివ్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు దాకా భారతదేశంలో 100 కోట్ల మందికి పైగా ఈ వైరస్ వచ్చి పోయింది. ఎందుకని? మన జనాభాలో 5 ఏళ్ళు దాటిన వాళ్ళు 100 కోట్ల మంది ఉంటారా? అంటే ఈ 100 కోట్ల మందికి జబ్బు వచ్చిందంటే 100 కోట్ల ఇన్ఫెక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చి కొత్తగా న్యూస్ ఛానల్స్లో మొదటి కేసు నమోదైంది, రెండో కేసు నమోదైంది. ఎంత దారుణం అండి! ఇది మనం ఇక్కడ ఆపకపోతే మాత్రం ఈ ప్యానిక్ వలన, ఎక్కువ ప్యానిక్ అవ్వడం వలన ఎక్కువ టెస్టింగ్ అవసరం అవటం వలన అనవసరమైన అడ్మిషన్స్ అవటం వల్ల మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగినందువలన మనం మళ్ళీ న్యూస్లో ప్రొజెక్ట్ చేసి మళ్ళా దానివలన ఇంకా ప్యానిక్ పెరిగి ఈ ఒక విషయస్ సైకిల్లో వెళ్ళిపోతుంది. ఒక పెద్ద స్కామ్లా మారబోతోంది ఇది. కాకపోతే ఈ స్కామ్కి నేనేదో డాక్టర్లనో, ల్యాబొరేటరీ వాళ్ళనో, న్యూస్ ఛానల్స్ వాళ్ళనో ఎవరు చేయట్లా. ఇది మనకు ఉన్న సోషల్ మీడియా యుగంలో మనకు ఉన్న ప్రయారిటీస్ బట్టి వస్తున్న స్కామ్ ఇది. దీనిలో ఎవరు బాధ్యులు కాకపోవచ్చు, కానీ మనందరము బాధ్యులం కూడా దీనికి. ఎందుకంటే మనం ఫస్ట్ ఇది చూడటం మానేసేయాలి. 1వ కేసు నమోదైంది అన్నప్పుడు ఇది ఆల్రెడీ ఉందిరా బాబు 100 కోట్ల మందికి, నువ్వేంటి ఇక్కడ చెప్తుంది మళ్ళీ కొత్తగా ఒక కేసు వచ్చిందని అనేది మనం ప్రశ్నించగలగాలి, దాన్ని వదిలేయగలగాలి. మనం ఎక్కువగా చూస్తున్న కొద్దీ ఇది జరగటం ఖాయం. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను, వీటికి మీకు ఆన్సర్స్ ఇప్పుడు క్లియర్గా నేను చెప్తాను. 1, మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి భయపడాలా వద్దా? 100% భయపడకూడదు. 100% భయపడకూడదు. ఎందుకంటే మనం ఇది భయపడటం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. 2001లో ఇది నెదర్లాండ్స్లో ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది. తర్వాత సీరలాజికల్ టెస్ట్ అన్ని చేసి చెప్పింది ఏంటంటే 1958 నుంచి వైరస్ ఉండుండొచ్చు, మనం 2001లో ఐడెంటిఫై చేసాం అనేది చెప్పడం జరిగింది. అంటే మీలో చాలామంది పుట్టకముందు నుంచే వైరస్ ఉంది, ఇదేమీ కొత్తది కాదు, ఇది ప్రమాదం కాదు. ఇప్పుడు ఏమైనా కొత్తగా ప్రమాదకారిగా మారిందా? లేదు. మరి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళల్లో మనం కనుక ఈ ప్యానల్ చేయిస్తే ఆల్మోస్ట్ ఒక 15% మందిలో ఇది ఉండే అవకాశం ఉంది. అంత మాత్రాన్ని ఇది కొత్తగా ఎక్కువ డిసీజ్ కాజ్ చేస్తుందా అంటే లేదు. కాబట్టి ఖచ్చితంగా భయపడద్దు, దీన్ని ఇక్కడే వదిలేసేయాలి నెమ్మదిగా. మరి జాగ్రత్త పడాలా వద్దా అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అది ఇప్పుడు కూడా తీసుకోవాలి. ఏంటది? మనం దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఎదుటి వాళ్ళ మీద దగ్గకూడదు, తుమ్మకూడదు. మీకు వీలుంటే మాస్క్ పెట్టుకోండి. జపాన్లో రోజు పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకోగలిగితే మీరు మాస్క్ పెట్టుకోండి. అదేవిధంగా జలుబు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వద్దు. అదేవిధంగా రోడ్డు మీద ఉయ్యొద్దు, తుమ్మొద్దు. ఈ జాగ్రత్తలు, చేతులు శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి. ఈ జాగ్రత్తలు ఎవ్రీ ఇయర్ పాటించాలి కదా, ఇప్పుడే ఎందుకు పాటవాలి? మరి చైనాలో ఏం జరిగింది అంటే చైనాలో కొంచెం కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అది కేవలం హెచ్ఎంపీవీ కాదు, ఇన్ఫ్లుయెన్జా కేసెస్, ఆర్ఎస్వి వైరస్ కేసెస్ అన్నీ ఎక్కువే వచ్చినాయి. ఎందుకు చైనాలో ఎక్కువ వస్తుందంటే ఒక కారణం ఉంది. కోవిడ్ టైంలో మిగతా దేశాల కన్నా కోవిడ్ ఆంక్షలు చైనాలో ఎక్కువ రోజులు ఉన్నాయి. సో ఎక్కువ రోజులు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో కొంత ఇమ్యూనిటీ తగ్గింది. ఆంక్షలు ఉండటం వల్ల మనం ఎవరికి వైరస్కి ఎక్స్పోజ్ కావట్లా. ఫస్ట్ టైం హెచ్ఎంపీవీ వైరస్ రాకపోతే రెండోసారి వస్తుంది మనకు, ముందు రాకపోతే. సో అందుకని ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మరణాల సంఖ్య పెరగటం కానీ, హాస్పిటలైజేషన్ సంఖ్య పెరగటం కానీ జరగలేదు. కానీ చైనా కొంచెం అంతా న్యూస్ బయటికి చెప్పదు అనే మాట న్యూస్ ఛానల్స్లో చెప్తూ దాని ద్వారా భయాన్ని ప్రేరేపిస్తున్నారు. ఎందుకు? ఓకే, చైనా మనం న్యూస్ చెప్పదు కదా అంటే ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది, వాళ్ళు బయటికి చెప్పట్లేదు అని చెప్తున్నారు. నిజంగా లేకపోయినా కూడా చెప్పరు కదా.
సో మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వేస్తున్నారు న్యూస్లో, ఈ పిల్లలు ఎక్కడికి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏంట్రా భగవంతుడా, వాళ్ళకి హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలో 100 కోట్ల మందికి ఉందంటే ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళి హెచ్ఎంపీవీ తెచ్చుకోవాలన్నా? ఇక్కడ అవైలబుల్ ఉంది, అది చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంది, ఏం ప్రమాదం లేదు. కాబట్టి జాగ్రత్తలు అంటే తీసుకోవాలి, భయపడాలంటే వద్దు. చైనాలో ఎందుకు జరిగింది, మరి ప్రభుత్వం జాగ్రత్తలు ఎందుకు చెప్తోంది, ఇది కూడా కరెక్టే. మీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు, అందరూ మార్గదర్శకాలు ఇస్తున్నారు, తప్పు లేదు. వాళ్ళు మార్గదర్శకాలు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఇది ఎట్లా అయిపోయిందంటే, ఒక ప్రముఖ సెలబ్రిటీ, ఒక డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చనిపోయారనుకోండి, ఒక యాక్టర్ చనిపోయారనుకోండి, ఆయన చనిపోయిన తర్వాత న్యూస్ అంతా చెప్పిన తర్వాత మనం సడన్గా చనిపోయారు ఈ యాక్టరు అని చెప్పి మనం దాని గురించి చెప్పకుండానే, ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ మంచిది కాదు అని నేను చెప్పాను అనుకోండి, ఆ యాక్టర్ మరణాన్ని గురించి మాట్లాడుతూ సిగరెట్ స్మోకింగ్ మంచిది కాదని చెప్పాను అనుకోండి, సిగరెట్ స్మోకింగ్ నిజంగానే మంచిది కాదు, కానీ ఈ యాక్టర్ చనిపోయిన సందర్భంగా అదే న్యూస్లో నేను సిగరెట్ స్మోకింగ్ చేయొద్దు అని చెప్తే ఏమనుకుంటారంటే, ఆ యాక్టర్ స్మోకింగ్ చేస్తున్నాడు ఖచ్చితంగా అని అనుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు జాగ్రత్తలు చెప్తుంది అని అంటే బహుశా దీంట్లో ఏమన్నా భయం ఉందేమో అనే విషయంతో అనుకుంటారు. కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తలు చెప్పాలి, కానీ ఈ టైంలో చెప్పడం వల్ల ఈ విషయం క్లారిఫై చేసి చెప్పాలి. ఇది ఎవ్రీ ఇయర్ చెప్పే జాగ్రత్తలే ఇప్పుడు చెప్తున్నామని, దాంట్లో భాగంగా ఎవ్రీ ఇయర్ చెప్పాలి, ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడే చెప్పడం కాదు. మరి ప్రభుత్వం ఎందుకు చెప్తుంది, ఇట్లా అసోసియేషన్ ఉంటుంది, ప్రజలు ప్యానిక్ అవుతారని తెలుసు కదా, ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చెప్తుంది అని అంటే, ప్రభుత్వానికి కూడా ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలా. హెచ్ఎంపీవీ ఇప్పుడు మనం ఏం కాదని గట్టిగా చెప్పామనుకోండి, రేపొద్దున ఏదైనా అయితే ప్రభుత్వాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వాలు కూడా కొంత మనకెందుకు ముందు జాగ్రత్తగా చెప్పేస్తే బాగుంటుంది అన్న విధంగానే చెప్తున్నారు. అంతే తప్ప ఎవరికి ఇది కొత్త వైరస్ అని, కొత్త ఇదని ఎవరికి ఆ అభిప్రాయాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రభుత్వం చెప్పడానికి కారణం ఇది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక జరగబోయేది ఏమిటి, జరగబోయే రెండే రెండు. మీరు కనుక ఈ విషయానికి ఇంపార్టెన్స్ ఆపిచ్చేసి, చలికాలంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దాని ప్రకారం ఎప్పుడు వస్తున్నట్టే వస్తున్నాయి, పిల్లల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం, వాళ్ళకి ఏదన్నా కొంచెం జ్వరం కనుక వస్తే మామూలుగా పీడియాట్రిషియన్ చూపించుకుందాం, ఏమన్నా అవసరమైతే అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుందాం అని అనుకుని ఈ న్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశారంటే మీకు ఎవరికి ఏమి కాదు, ఏమి పాండమిక్ లాగా రాదు. కానీ ఈ న్యూస్కి ఇంపార్టెన్స్ నడుస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు దీన్ని చూస్తున్నారు అని అంటే జరగబోయేది ఇదే. ఏం జరుగుతుంది, ప్యానిక్ పెరుగుతుంది, టెస్టింగ్లు పెరుగుతాయి, టెస్టింగ్లు పెరిగితే ఇంకా ప్యానిక్ పెరుగుతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో వద్దన్నా కూడా అడ్మిట్ అయిపోతారు. అడ్మిట్ అయిపోతున్న సంగతి చూపిస్తే న్యూస్లో ఇంకా డబుల్ త్రిబుల్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేని పాండమిక్ క్రియేట్ అవుతుంది, ఎవరు చేయకపోయినా ఒక స్కామ్ సృష్టించబడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని న్యూస్ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దీన్ని ఇక్కడికి డ్రాప్ చేయండి, ఈ విషయాన్ని ఇక్కడికి ఆపేసేయండి, అందరూ హ్యాపీగా ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు. జాగ్రత్తలు అందరూ తీసుకోండి, ఎవరు ప్యానిక్ కావద్దు. ఏదైనా ఉంటే ముందే నేను చెప్తాను. నమస్తే.